హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మీరు రీసెంట్గా తమిళ్లో రిలీజ్ అయిన మద్రాస్ మ్యాట్నీ అనే మూవీ ఎక్స్ప్లనేషన్ను చూడబోతూ ఉన్నారు. ఇక ఆలస్యం చేయకుండా ఈ మూవీ స్టోరీ ఏంటో చూసేద్దాం. ఈ కథ జ్యోతి అనే ఫేమస్ సైన్స్ ఫిక్షన్ రైటర్తో స్టార్ట్ అవుతుంది. ఒకరోజు ఓ అమ్మాయి అతనిని, మీరు ఎప్పుడు కూడా సైన్స్ ఫిక్షన్ స్టోరీసే రాస్తూ ఉంటారు, ఒక కామన్ మ్యాన్ గురించి ఎందుకని రాయరు అంటూ అతనికి అలాంటి కథొకటి రాయమని చెప్తుంది. అతను మొదట ఒక కామన్ మ్యాన్ లైఫ్లో ఇంట్రెస్టింగ్ అండ్ అడ్వెంచరస్గా ఏముంటుంది అని చెప్పినప్పటికీ తరువాత అటువంటి కథను రాయడానికి ఒప్పుకుంటాడు. ఇప్పుడు జ్యోతి ఈ కామన్ మ్యాన్ స్టోరీ రాయడానికి ఓ మిడిల్ క్లాస్ క్యారెక్టర్ కోసం వెతుకుతూ తన సొంతూరైన మద్రాస్లోని ఓ బార్కి వెళ్తాడు. అక్కడ కన్నా అనే ఓ ఆటో డ్రైవర్ను కలుస్తాడు. జ్యోతి ఎవరినైనా తన స్టోరీకి రిఫరెన్స్గా సెలెక్ట్ చేసుకునే ముందు కొన్ని క్వశ్చన్స్ అడగడం అలవాటు. సో ఇప్పుడు అతను కన్నాని, ఈ విశ్వం ఎలా సృష్టించబడిందో తెలుసా అని అడుగుతాడు. అయితే అదొక పనికిమాలిన క్వశ్చన్, నా పిల్లలు అభివృద్ధి చెందేందుకు నేను వారికి ఏ విధంగా సపోర్ట్ చేయాలి? నాకు తెలియాల్సింది అదొకటే, వాళ్ళు లైఫ్లో సక్సెస్ అయితే ఇలాంటి క్వశ్చన్స్కి వాళ్లే సమాధానం చెప్తారు. నాకు ఆ క్వశ్చన్కి ఆన్సర్ తెలియదు, నేనొక ఫెయిల్యూర్ పర్సన్ని అంటూ ఏడుస్తాడు. ఇప్పుడు కన్నా పరిస్థితి చూసిన జ్యోతి ఒక మిడిల్ క్లాస్ పర్సన్ ఫేస్ చేసే కష్టాలను కథగా రాయడానికి కన్నానే సరైనవాడని భావించి అతని కథను రాయడం స్టార్ట్ చేస్తాడు. కథ కన్నా పిల్లల బాల్యం నుండి స్టార్ట్ అవుతుంది. కన్నా కూతురు దీపిక గవర్నమెంట్ హాస్పిటల్లో పుట్టినప్పుడు కన్నా చాలా సంతోషించాడు. దీపిక పెద్దదై స్కూల్కి వెళ్లడం మొదలుపెట్టింది. ఆమె చాలా తెలివైన అమ్మాయి కాబట్టి స్కూల్లో ఆమెను క్లాస్ లీడర్గా సెలెక్ట్ చేస్తారు. ఆ స్కూల్లో దీపికను కొందరు పిల్లలు ఆమె నల్లగా ఉందని ఆటపట్టించడంతో ఆమె ఏడుస్తూ ఇంటికి వస్తుంది. ఇప్పుడు ఆమెని చూసి కన్నా ఏమైందని అడగగా దీపిక జరిగింది చెప్తుంది. అది విని కన్నా, నువ్వు కాస్త నల్లగా ఉన్నప్పటికీ నువ్వు నా గారాల కూతురివి అంటూ ఆమెను ఓ షాప్కి తీసుకెళ్లి ఆమె తెల్లగా కనిపించేందుకు ఫెయిర్ అండ్ లవ్లీ క్రీమ్ను కొనిస్తాడు. కన్నా మార్నింగ్ అండ్ ఈవెనింగ్ దీపికతో కలిసి ఆటలు ఆడుతూ టైం స్పెండ్ చేసేవాడు. అయితే కొంతకాలం తరువాత కన్నాకి దినేష్ కూడా పుడతాడు. దానితో అతనికి బాధ్యతలు మరింత పెరిగాయి. దానితో అతను ఎక్కువగా పనిచేయడం మొదలుపెట్టాడు. దీనివల్ల అతను మునుపటిలా దీపికతో టైం స్పెండ్ చేయడం తగ్గిపోయింది. దీపికను ఆమె అమ్మమ్మ చాలా ప్రేమగా చూసుకునేది. ఆమెకు వచ్చే పెన్షన్ డబ్బు మొత్తం కూడా దీపిక కోసమే ఖర్చు చేసేది. ఆమె దీపికను స్కూల్కి తీసుకెళ్లి మళ్లీ ఇంటికి తీసుకొచ్చేటప్పుడు బిస్కెట్లు తినిపించేది. ఇప్పుడు దీపిక తన అమ్మమ్మతో ఆడుకునేది. కాని ఓ రోజు ఆమె కూడా చనిపోవడంతో దీపిక ఒంటరితనాన్ని అనుభవించింది. తరువాత ఓ రాత్రి కన్నా నడుపుతున్న ఆటో యొక్క అద్దెను అడగడానికి ఓ వ్యక్తి అక్కడికి వస్తాడు. అతను కన్నాను ఆటో అద్దె కట్టనందుకు అవమానిస్తాడు. అయితే దీపిక వచ్చే నెలలో మొత్తం అద్దె కట్టేస్తామని చెప్పి రిక్వెస్ట్ చేయడంతో అతను అక్కడి నుండి వెళ్ళిపోతాడు. మరుసటి రోజు దినేష్ ఫ్రెండ్స్తో ఆడుకుంటుండగా ఓ పిల్లాడు దీపికను ఏడిపిస్తాడు. దానితో అక్కడే ఉన్న వినోద్ అనే మరో పిల్లాడు దీపిక జోలికి వస్తే తాను సహించనని చెప్తాడు. వినోద్ను తన తండ్రి రోజూ మద్యం తాగొచ్చి కొట్టేవాడు. అందువల్లే వినోద్ సరిగా చదువుకోకుండా అందరిని కొడుతూ ఉండేవాడు. దీపిక చిన్నదైనప్పటికీ ఆమె తన ఫ్యామిలీ సిచ్యువేషన్ను అర్థం చేసుకుని ఆమెకు ఏమైనా కావాలంటూ డిమాండ్ చేయదు. అయితే దినేష్ మాత్రం ప్రతి విషయంలోనూ మొండిగా తయారవుతాడు. ఒకరోజు దినేష్ తనకు నచ్చిన బట్టలు కొనలేదని చెప్పి ఇంటి నుండి పారిపోతాడు. అతని కోసం అందరూ వెతుకుతారు. అయితే దినేష్ వినోద్ దగ్గరికి వెళ్లి అతనికి విషయం చెప్పి అక్కడే ఆడుకుంటూ ఉంటాడు. అయితే దినేష్ను కనిపెట్టి ఇంటికి తీసుకొచ్చాక కన్నా వినోద్ను దినేష్ ఎక్కడ దొరికాడని అడిగితే తాము ఆడుకుంటుండగా ఎవరో కిడ్నాప్ చేశారని వినోద్ అబద్ధం చెప్తాడు. కమలం గట్టిగా అడిగినప్పుడు దినేష్కి నచ్చిన బట్టలు కొననందుకే అతను పారిపోయాడని చెప్తాడు. ఇది తెలుసుకున్న కమలం దినేష్ను ఓదార్చుతుంది. తరువాత రాత్రిపూట కన్నా తన పిల్లలకు మంచి జీవితాన్ని ఇవ్వలేకపోతున్నానని చాలా బాధపడతాడు. కమలం కన్నాతో, బాధపడకండి, వారికి మన ప్రేమ చాలు, వారిని మనం లైఫ్లో గొప్పగా సెటిల్ అయ్యేలా చేద్దాం అంటూ ఓదార్చుతుంది. కాని కన్నా తాను తన పిల్లల కోసం డబ్బు సేవ్ చేయలేకపోతున్నానని, ఇలా అయితే తన పిల్లలు కూడా తనని గౌరవించరని బాధపడతాడు. కొన్ని సంవత్సరాల తరువాత ఇప్పుడు కన్నా కూతురు దీపిక బెంగుళూరులో ఐటీ కంపెనీలో జాబ్ చేస్తూ ఉంటుంది. కన్నా ఆమెకు పెళ్లి చేయడానికి తాను డబ్బు ఏమాత్రం కూడా సేవ్ చేయలేదని చెప్పి బాధపడుతూ ఉంటాడు. ఇప్పుడు కన్నా బాధను చూసిన పికిల్మ్యాన్ అని పిలువబడే వ్యక్తి కన్నాను 4 వీలర్ డ్రైవర్ కోసం వెతుకుతున్న వ్యక్తి దగ్గరకు పంపిస్తాడు.
కన్నాకు 4 వీలర్ డ్రైవ్ చేయడం అంతగా తెలియదు. సో అతనే తనకి తెలిసిన ఓ వ్యక్తి దగ్గరికి డ్రైవింగ్ నేర్చుకోవడానికి పంపిస్తాడు. కమలం ఈ విషయాన్ని దీపికతో చెప్తుంది. అయితే దీపికకు ఇది నచ్చదు. తనకి ఆన్సైట్ వెళ్లే ఆపర్చునిటీ వచ్చిందని, తాను అమెరికా వెళ్తుందని, ఇప్పుడు తమ కోసం తన నాన్న కన్నా ఇవన్నీ చేయాల్సిన పని లేదని చెప్తుంది. ఇక తరువాత రోజు కన్నా అండ్ దినేష్ అతని ఎడ్యుకేషన్ లోన్ కోసం బ్యాంకు మేనేజర్ దగ్గరకు వెళ్తారు. అయితే కన్నా దినేష్ను ఎప్పుడు కూడా తన ఆటోలో తీసుకెళ్లేవాడు కాదు. ఎందుకంటే దారిలో పోలీస్ వాళ్లు అలాగే ఇతరులు తనని ఆటో ఆపి అవమానించడాన్ని అతను చూడకూడదని అనుకుంటాడు. అందుకే దినేష్ను సైకిల్ మీద రమ్మని చెప్తాడు. వారు ఎడ్యుకేషన్ లోన్ కోసం వెళ్ళినప్పుడు ఆ బ్యాంక్ మేనేజర్ దినేష్ మార్క్స్ అండ్ అతను ఏ కోర్స్ చేయబోతున్నాడని అడుగుతూ తనతో కంపేర్ చేసి వారిని అవమానిస్తాడు. వారికి అక్కడ కనీసం ఇతరులలాగా తాగడానికి వాటర్ లేదా టీ లాంటివి కూడా ఇవ్వరు. దినేష్కి ఇది అస్సలు నచ్చదు. ఇప్పుడు దినేష్ అప్లికేషన్ ఫామ్ను తీసుకుని ఇంటికి వచ్చేస్తాడు. అక్కడ తన తండ్రితో, ఇలా అందరూ నిన్ను అవమానిస్తూ ఉంటే నువ్వు ఎందుకని భరిస్తూ ఉన్నావ్? వాళ్లు మనకు అక్కడ కనీసం వాటర్ కూడా ఇవ్వలేదు అని కోపంగా అంటాడు. దానికి కన్నా, నేనొక ఆటో డ్రైవర్ని, నన్ను అందరూ అలానే చూస్తారు అని చెప్తాడు. దీనికి దినేష్, నాకు అలాంటివి నేర్పించకు, నా పని నేను చేసుకోగలను, నన్ను నేను చూసుకోగలను, నా విషయంలో తల దూర్చుకు అని అంటాడు. అప్పుడే కరెంట్ పోతుంది. తన సొంత కొడుకు తన గురించి అలా మాట్లాడడంతో కన్నా చాలా బాధపడతాడు. అతను ఇప్పుడు సరిగ్గా తినడం కూడా మానేసి 4 వీలర్ నడపడం నేర్చుకుంటాడు. మరోవైపు దీపిక తన మేనేజర్ని ముందుగానే లీవ్ అడుగుతుంది. ఎందుకంటే తనని పెళ్లి చూపులు చూసుకోవడానికి ఓ అబ్బాయి తన కుటుంబంతో పాటు రెస్టారెంట్లో వెయిట్ చేస్తూ ఉంటాడు. దీపిక అక్కడికి వెళ్లేటప్పుడు ఆమె మేనేజర్ ఆమెకు రైట్ పర్సన్ను ఎలా చూస్ చేసుకోవాలో సలహా ఇస్తుంది. ఆ అబ్బాయి ఫ్యామిలీని కలవడానికి వెళ్తున్న దీపికకు కన్నా కాల్ చేస్తాడు. కాని ఆమె ఫోన్ లిఫ్ట్ చేయదు. దానితో కన్నా కొంచెం సాడ్గా ఫీల్ అవుతాడు. ఎందుకంటే దీపిక తన పెళ్లి పనులను తనే స్వయంగా చూసుకుంటుంది. ఇలాంటి సిచ్యువేషన్లో వీళ్లు ఆమెతో పాటు ఉండలేకపోతున్నారు. ఇటువైపు దీపిక ఆ అబ్బాయి కుటుంబాన్ని ట్రాఫిక్ వల్ల కాస్త లేట్గా మీట్ అవుతుంది. దాని కారణంగా ఆ అబ్బాయి అత్త ఆలస్యంగా వచ్చినందుకు ఆమెను ఎగతాళి చేయడం స్టార్ట్ చేస్తుంది. ఆ తర్వాత అందరూ దీపికతో మాట్లాడటం మొదలు పెడతారు. ఆ అబ్బాయి అత్త దీపికను ఆమె కులం గురించి అడుగుతుంది. దీపిక తండ్రి తక్కువ కులానికి చెందినవాడని తెలుసుకున్న వెంటనే ఆ అబ్బాయి ఫ్యామిలీ వింతగా బిహేవ్ చేస్తారు. దీపిక దీన్ని అర్థం చేసుకుని వెంటనే ఆ పెళ్లి సంబంధాన్ని వదిలేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. తరువాత రాత్రి దీపికతో తన అమ్మానాన్న ఈ సంబంధం గురించి మాట్లాడడానికి ట్రై చేయగా ఆమె ఇప్పుడు తాను ఏమీ మాట్లాడలేనని చెప్తుంది. అయితే కన్నా ఆ పెళ్లి సంబంధం ఏమైందో చెప్పమని ఫోర్స్ చేయడంతో నేను ఆ పెళ్లి సంబంధానికి నో చెప్పానని చెబుతుంది. దీనితో అతను, ఏమైంది, ఆ అబ్బాయి బాగానే ఉన్నాడు కదా, ఎందుకు నో చెప్పావు, నీ వయస్సు కూడా పెరిగిపోతోంది అని అంటాడు. ఇప్పుడు దీపిక ఏడుస్తూ, నా వయస్సు పెరుగుతోంది, అది నాకు కూడా తెలుసు, దానికి నేను ఏం చేయను. మన ఫ్యామిలీ కోసం నేను పనిచేయాలి, కాని ఆ అబ్బాయి కుటుంబం నేను జాబ్ చేయడానికి ఒప్పుకోవడం లేదు. మీరేమైనా మన కుటుంబానికి ఫైనాన్షియల్గా సపోర్ట్ ఇస్తున్నారా అంటుంది. ఇది విన్న కన్నా గుండె మళ్ళీ బద్దలవుతుంది. అతను చాలా బాధపడతాడు. దీపిక కూడా తన తండ్రితో అలా మాట్లాడినందుకు ఏడుస్తుంది. మరుసటి రోజు మార్నింగ్ కమలం వెజిటేబుల్స్ కొనడానికి బయటకు వెళ్లగా వారి కుక్క బ్రౌనీ కూడా ఆమె వెనుకే వస్తుంది. ఇప్పుడు అక్కడ షార్ట్ సర్క్యూట్ జరిగి కరెంట్ తీగ తెగిపోయి ఆ వైర్ నేరుగా బ్రౌనీ మీద పడుతుంది. దీని కారణంగా బ్రౌనీ అక్కడికక్కడే చనిపోతుంది. బ్రౌనీ శబ్దం విన్న దినేష్ వెంటనే బయటకు రాగా బ్రౌనీ చనిపోయి ఉండడం చూసి బిగ్గరగా ఏడవడం మొదలు పెడతాడు. యాక్చువల్గా అక్కడ కరెంట్ ఇష్యూ ఎప్పటినుంచో ఉంటుంది. కన్నా దీని గురించి కంప్లైంట్ ఇచ్చినా వాళ్లు పట్టించుకొని ఉండరు. సో దినేష్ ఇప్పుడు తన తండ్రి చేతకాని వాడని, తన ఫ్యామిలీని తానే చూసుకుంటానని, కోపంతో ఈ షార్ట్ సర్క్యూట్ వల్ల తన కుక్క చనిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇవ్వడానికి అతనే వెళ్తాడు. అతని వెనకాలే కమలం అండ్ కన్నా కూడా వెళ్తారు. అక్కడ ఆ అహంకారపు అధికారి దినేష్ తల్లి గురించి తప్పుగా మాట్లాడతాడు. దానితో కన్నా మొదటిసారి తన ఫ్యామిలీని అన్నందుకు కోపంతో అతన్ని కొడతాడు. ఇప్పుడు ఓ పొలిటీషియన్ అక్కడికి వచ్చి ఆ గొడవను కాంప్రమైజ్ చేస్తుంది. అప్పుడే చాలా సంవత్సరాల తర్వాత వినోద్ అండ్ దినేష్ ఇద్దరూ ఒకరినొకరు కలుసుకుని మాట్లాడుకుంటారు. అక్కడ వినోద్, మీ నాన్న చాలా మంచివాడు, తాను మునిసిపాలిటీలో చెత్త ఎత్తి మీకు మంచి జీవితాన్ని ఇచ్చాడు. కాని మా నాన్న నాకు మంచి జీవితాన్ని ఇవ్వలేకపోయాడు అని చెప్తాడు. అది విని దినేష్,
మా నాన్న మునిసిపాలిటీలో ఎప్పుడూ చెత్త ఎత్తలేదు, తాను ఆటో నడుపుతూ ఉంటాడు అని చెప్తాడు. అది విని వినోద్, మీ నాన్న గురించి, గేల్ అంకుల్ గురించి నాకు బాగా తెలుసు. వాళ్ళు గతంలో ఆటో డ్రైవర్గా పనిచేసే ముందు మార్నింగ్ టైం చెత్త ఎత్తేవారు అని చెప్తాడు. అయితే ఈ విషయాన్ని తన పిల్లలు ఎలా ఫీల్ అవుతారో అని చెప్పి వారికి చెప్పలేదు. ఇది విన్న దినేష్ చాలా ఎమోషనల్ అవుతాడు. తన నాన్నను కోగిలించుకుని సారీ చెప్పాలని అనుకుంటాడు. కాని అతనికి అది చాలా కష్టంగా అనిపించి మౌనంగా ఉండిపోతాడు. తరువాత కన్నా బ్రౌనీ శవాన్ని పాతిపెట్టి గేల్తో పాటు వైన్ షాప్కి వెళ్తాడు. అప్పుడే జ్యోతి కన్నాను కలుసుకున్నాడు. తరువాత రాత్రి దీపిక కూడా ఇంటికి వచ్చి తన తల్లి చేతితో అన్నం తింటుంది. అప్పుడే ఆమె నేను నాన్నతో హార్ష్గా మాట్లాడి ఆయన్ని బాధపెట్టానని, దానితో ఆమె మనసు భారంగా ఉందని ఆమె తన తల్లితో చెప్తుంది. అప్పుడే దీపిక తన తల్లిని, నాకు పెళ్లి అంటే చాలా భయంగా ఉంది, నువ్వు పెళ్లి చేసుకుని సంతోషంగా ఉన్నావా అని అడుగుతుంది. అప్పుడు కమలం, మీ నాన్న నాకోసం అన్నీ చేశాడు, నా సంతోషం కోసం ఎన్నో త్యాగాలు చేశారు. నేను ఆయన్ని మందు తాగొద్దని చెప్పినప్పటి నుండి ఇప్పటివరకు ఆయన మందు ముట్టుకోలేదని చెప్తుంది. ఇప్పుడు కన్నా తాగే ఇంటికి వస్తాడు. అప్పుడే దీపిక, పెళ్లి సంబంధం వాళ్ళు తన నాన్న క్యాస్ట్ గురించి తక్కువ చేసి మాట్లాడారని, అందుకే ఆ సంబంధం రిజెక్ట్ చేశానని చెబుతుంది. అలాగే దినేష్ కూడా తనని ఇప్పుడు ఎంతలా అభిమానిస్తూ ఉన్నాడో తెలుసుకుని కన్నా ఇప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇప్పుడు దీపిక కూడా తన తండ్రి వారికోసం ఎంతలా కష్టపడ్డాడో తన తమ్ముడి ద్వారా తెలుసుకుంటుంది. తరువాత దీపిక అమెరికా వెళ్లబోతూ ఆమెను ఎప్పటిలాగే క్యాబ్లో కాకుండా తన ఆటోలోనే ఎయిర్పోర్ట్కి తీసుకెళ్లమని అడుగుతుంది. అందుకు కన్నా కూడా హ్యాపీగా ఒప్పుకుంటాడు. ఇప్పుడు వారంతా ఆటోలో ఎయిర్పోర్ట్కి వెళ్తూ ఉండగా కన్నా తాను ఎదగడానికి ఎటువంటి అవకాశం లేనప్పటికీ తన జీవితాంతం కష్టపడి పనిచేశాడు. ఎందుకో తెలుసా? రాబోయే తరానికి తాము జీవితంలో ఎదగాలనే హోప్ను అందించడం కోసం. ఒక సాధారణ మిడిల్ క్లాస్ మనిషిలో ఎంత లోతైన ఆలోచన! మిడిల్ క్లాస్ లైఫ్ అంటేనే ఒక పెద్ద అడ్వెంచర్ అని జ్యోతి తన మాటల్లో మనకు చెప్తూ ఉండడంతో ఈ సినిమా ఎండ్ అవుతుంది. మీకు ఈ ఎక్స్‌ప్లనేషన్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మరెన్నో ఎక్స్‌ప్లనేషన్ వీడియోస్ కోసం మన ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం మరొక ఇంట్రెస్టింగ్ కథతో.